నమస్కారం అండి. మన పల్లె అందం, మన ఇంట్లో రుచులు. ఇవాళ మీకోసం ఒక అదిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. గోంగూర చికెన్. ఈరోజు మన తాతయ్య తన చేతుల్లో చేసిన గోంగూర చికెన్ని చూద్దాం. చివరిలో పిల్లలతో కలిసి అన్నం తినడం, ఫుడ్ డొనేట్ చేయడం కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిగా ఫ్రెష్ బాగా కడిగి పక్కన పెట్టుకుందాం. చికెన్ని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి కొన్ని నిమిషాలు మ్యారినేట్ చేయండి. మన తాతయ్య ఇప్పుడు మంట మీద ఐరన్ కడాయి పెట్టి నూనె వేశారు. ముందుగా ఉల్లిపాయలు వేసుకొని బంగారు రంగులో వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచి వాసన వచ్చే వరకు కలుపుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి మీడియం మంట మీద బాగా మగ్గనివ్వాలి. చికెన్ నుండి వచ్చే రసంలోనే స్లోగా ఉడికితే రుచి ఇంకా పెరిగిపోతుంది. ఇంకో పక్కన గోంగూరని కొంచెం వేయించి మిక్సీలో రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గోంగూర పేస్ట్ని చికెన్లో కలిపి కొంచెం గరం మసాలా, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. స్లో ఫైర్ మీద కొన్ని నిమిషాలు ఉంచితే మన గోంగూర చికెన్ రెడీ. హోటల్లో దబ్బు పెట్టుకునేది ఒక రుచి, ఇంట్లో ప్రేమతో చేసేది మారో రుచి. వంటలో సీక్రెట్ మసాలా ఏంటి అంటే మంచి మనసు. చూసారా అండి, వేడివేడి అన్నం మీద గోంగూర చికెన్ వేసుకొని మన తాతయ్య, పిల్లలు అందరూ కలిసి సంతోషంగా తింటున్నారు. తాతయ్య, చాలా రుచిగా ఉంది. కడుపు నిందితే సంతోషం. ఆ సంతోషాన్ని పక్కవాళ్లతో పంచుకుంటే ఇంకా పెద్ద ఆనందం. మన అందరం కలిసి కొంచెం అన్నం, కొంచెం కర్రీ పక్కన ఉన్న అవసరం ఉన్న వాళ్ళకి అందిస్తున్నాం. ప్రతిసారి పెద్ద డొనేషన్ అవసరం లేదు. మీ దగ్గరున్న కొంచెం ఫుడ్ అయినా వేస్ట్ చేయకుండా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఒక ప్లేట్ భోజనం కూడా ఒక మనిషిని సంతోషంగా చేస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మన పల్లె రుచితో కలుద్దాం. ధన్యవాదాలు.